ఎక్కడ పోయినా మా చెందుకు కంపెనీలు వద్దురా ఎడిటింగ్ చేసుకొని వాడు మొత్తం రెండు ఇయరింగ్ మాట్లాడాలి ఇయరింగ్ జరిగేటప్పుడు మీరు ఇట్లా తెలుగులో ఇంగ్లీష్లో పదాలు లేకపోతే పేపర్లో చెప్పినప్పుడు గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ గ్రామ పంచాయతీ ఇలాంటివి జరగలేదు అనేసి మీరు చట్టపరంగా చేయరు కానీ ఇట్లా చట్టాన్ని చేతిలో తీసుకొని ఇది విను విను నేను మాట్లాడేస్తే నేను మాట్లాడే కూడా వినాలి అర్థమైంది టెంట్ వేసిండు 5 ఎందుకు వేసాను దీని మీద వేసాను ఇది మాకు లేదు అని చెప్పి నువ్వు ఎవరిని అప్రోచ్ కావాలా స్థానిక ఎంఆర్ఓని అప్రోచ్ చేసి ఇది చేయాలి కానీ చట్టాన్ని నేను చేతిలో తీసుకుంటాను రేపు పొద్దుగా నీ ఊళ్ళో ఎలక్షన్ అయితే నాకు ఎలక్షన్ ఇష్టం లేదు నేను పాల్గొనా కాబట్టి నేను పోలింగ్ బూత్ మీద పోతా అంటే చట్టం ప్రకారం నువ్వు చెప్పు నాకు ఒక్కొక్క రెండోది నీకేమైనా ఇబ్బంది ఉన్నది లేకపోతే నీకేమైనా ప్రాపర్గా జరగట్లేదు తెలుగులో లేదు పదాలు అర్థం కావట్లేదు దీనివల్ల ఆల్రెడీ ఉన్న ప్లాట్ వల్ల నష్టం ఉన్నది దాని కొరకు కదా పబ్లిక్ హియరింగ్ అనేది పెట్టింది ఒకవేళ నోటిఫికేషన్లో ఇచ్చిన దాంట్లో నీకు ఏదైనా క్లారిటీ లేదు లేకపోతే నీకు అర్థమైతే లేదు అనేది ఏదైనా ఉంటే నువ్వు ప్రాపర్ రిప్రజెంటేటివ్ ఎవరున్నారు దానికి గవర్నమెంట్ తరఫున వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఒక బోర్డు చట్టపరంగా ఏర్పడి ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థ ఆ సంస్థ పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేస్తుంది కానీ నేను వస్తే అడ్డుకుంటా అంటే చట్టం తరఫున పని చేసుకోవాలి సార్ మేము వాళ్ళు అబద్ధం చెప్తే మీరు చెప్పింది మేము కూడా ఒక మాట చెప్పండి ఒక్కొక్క సార్ చెప్పిన దానికి ఒక్కొక్క దానికి సమాధానం ఇప్పుడు సార్ 100 ఎకరాలు పనికిరాదనండి కలెక్టర్కు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎంఆర్ఓకు ఆర్డీఓకు ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఈ రకంగా అందరికీ ఇక్కడ ప్రజలు చూడొచ్చు సార్ అయితే తప్పుడు ప్రచారం చేసి ఇంకోటి టెంట్ విషయంలో మీరు కులగొట్టినట్టు కదా సార్ అయితే మేమంతా ఏం జరుగుతుందని ఇక్కడ చూసేదానికి వచ్చేటప్పుడు ఆ టెంట్ కార్మికులు ఏమైందంటే భయపడి దాన్ని వదిలేయడంతో పూర్తిగా ఫిక్స్ చేయలేదు వదిలేయడంతో కింద పడడంతో ఏమైందంటే అప్పటికి వేరే వాళ్ళు ఫోన్ చేసి సార్ ఒక మాట సార్ నేనేమంటున్నాంటే ఒక మాట ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మన ఎస్ఐ గారికి ఫోన్ చేసి టెంట్ కులగొడుతున్నారని చెప్పి అయితే వాళ్ళు కార్మికులు పూర్తిగా ఫిక్స్ చేయనప్పుడు అది కూలిపోతుంది సార్ టెంట్ ఇప్పుడు మనం పెళ్లికి ఇంటికాడ టెంట్ వేసుకుంటాం అయితే అది సార్ టెంట్ మేము కూలగొట్టలేదు సార్ అది జరిగింది మేమేమన్నామంటే సార్ మేము దాని మీద అవగాహన ఏర్పడలేదు ఎడిటింగ్ చేసుకొని వాడు మొత్తం రెండు ఇయరింగ్ మాట్లాడాలి ఇయరింగ్ జరిగేటప్పుడు మా అభిప్రాయం కంపెనీ విస్తరణ కోసమని కానీ నేటికి ఇంగ్లీష్ పదాలు వాడి అయితే వాస్తవంగా సార్ ఇక్కడ అంతా సామాన్యులు రైతులు లేదా మామూలు చదువుతున్నారు మాకు అందరికి కూడా ఆ పదాల మీద అవగాహన లేదు సార్ అయితే మీరేమంటారు అంటే సార్ ఇలాగ సిఏ గారు ఎస్ఐ గారు మాట్లాడేటప్పుడు మీ అభిప్రాయం ఏదైనా ఉంటే మీటింగ్లో చెప్పండి సార్ దాని మీద అవగాహన లేకుండా మేము మాట్లాడితే దానికి అర్థమే ఉంటుంది సార్ మాకు ఏమన్నా మాకు అవగాహన కల్పించాలి సార్ అవగాహన కంపెనీ ఏం పెడుతుంది ఏం పెంచుతారు ఏం జరుగుతుంది అనే దాని మీద అవగాహన కల్పించాలి కనుక ఆ అవగాహన కల్పించే అన్ని రోజులు ఈ హియరింగ్ జరగొద్దు అనేది మా అభిప్రాయం సార్ రేపు సార్ అభిప్రాయం